నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం కార్యసాధకులు. మనకు అందించిన వారు మాడుగుల రామకృష్ణ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నంతకాలం మనిషి ఏదో ఒక పని చేయక తప్పదు. శ్రమలోని పరమార్థం శ్రమించే వారికే తెలుస్తుంది. జీవులు శ్రమించకపోతే వాటి మనుగడకే ముప్పు ఎదురవుతుంది. పనిలో పరమాత్ముణ్ణి దర్శించి కష్టించేవారు సమాజ నిర్దేశకులైతే, పనికి మాలిన కబుర్లతో కాలయాపన చేసే పని దొంగలు సమాజ తిరోగమనానికి కారకులవుతారు. అందుకే పట్టుదల, అవిరళ కృషితో జటిల కార్యాలను సాధించి జాతికి ఉపకారం చేసిన మహనీయులను ప్రాతస్మరణీయులుగా గుర్తించి గౌరవిస్తాం. ఆరంభంలోనే నా వల్ల కాదు, నేను చేయలేను అనే నిరాశావాదులు అసలు ఏ పనిని ప్రారంభించలేరు. ఆరంభించిన చిన్నపాటి ఆటంకాలను కూడా దాటలేక ఆగిపోతారు. అనుమానం, లేనిపోని ఆలోచనలు వారిని ముందుకు కదలనివ్వవు. వీరికి భిన్నంగా ఆశావాదులు అందిన అవకాశాలను చేజిక్కించుకుని కొండల్ని సైతం పిండి చేస్తారు. పట్టుదల, ప్రయత్నం బలంగా ఉంటే ఫలితం నీ అరచేతిలోనే ఉందంటారు అరవిందులు. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తే నిన్ను నేను నడిపిస్తానంటాడు గీతలో పరమాత్మ. ఏ కార్యాన్ని సాధించాలన్నా ఆత్మస్థైర్యం అత్యవసరం. దానికి తోడు ప్రణాళికాబద్ధమైన ఆలోచన, ఓపిక, నిరంతర కృషి, సమయపాలన కార్య సఫలతకు దోహదం చేస్తాయి. సాధనా కౌశలం, స్థిరచిత్తం, శాస్త్రజ్ఞానం పుష్కలంగా ఉన్న కార్యసాధకుడు హనుమ. తొలిసారి కలిసిన సందర్భంలోనే ఆయన వాక్పటిమను, సంభాషణ చాతుర్యాన్ని, గుణగణాల్ని గుర్తించాడు శ్రీరాముడు. సీతాన్వేషణకు సరైన వ్యక్తిగా భావించి హనుమకు కార్యభారాన్ని అప్పగించాడు. దూత సమర్థతకు హనుమ నిలువెత్తు నిదర్శనం. కౌరవ సభలో శ్రీకృష్ణుడు కూడా సామదాన భేద దండోపాయాలను సమర్థంగా వివరిస్తూ అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగితే ఏమవుతుందో, రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఎటువంటి పరిణామాలు దాపురిస్తాయో సభ బెదిరిపోయేలా వివరిస్తాడు. ఏ సమయంలో ఎంతవరకు ఎలా మాట్లాడాలో అది అనునయమైన హెచ్చరికనైనా తెలిసి పలకడం కార్యసాధకుడి ప్రధాన లక్షణం. సానుకూల వచనాల వల్ల ఒప్పించి మెప్పించే నేర్పు వల్ల ఎలాంటి కార్యమైనా సుసాధ్యమవుతుంది. సంధానకర్తలైన, దూతలైన, మధ్యవర్తులైన కాలానికి తగినట్లు కార్యాన్ని సిద్ధింపజేసేందుకు ప్రయత్నించాలి. తమను పంపిన వారి వైఖరిని సుస్పష్టం చేయాలి. ఇరు వర్గాలకు సమకూరే ప్రయోజనాలను విడమరచి వివరించాలి. ప్రత్యర్థులు ఆవేశకావేశాకులు అయినా, ప్రవర్తించిన కార్యార్థులు సంయమనం పాటించాలి. చిన్న చిరునవ్వు ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలం చేస్తుందని మర్చిపోకూడదు. స్థిరచిత్తం లేనివారు, ఆవేశపరులు, పిరికివాళ్ళు, అర్ధరహిత ప్రసంగాలు చేసేవాళ్ళు, పని పట్ల అవగాహన లేని వాళ్ళు కార్యసాధకులు కాలేరు. ఆలోచనాపరులు, ఓర్పుగా వినయంగా ఉండేవారు, కష్టనష్టాలకు బెదరకుండా లక్ష్యం వైపు ప్రయాణించేవారే కార్యసాధనలో విజయం సాధించగలరు. మధ్యవర్తిత్వం అద్భుతమైన కళ. దాన్ని అందంగా నిర్వహిస్తే ఎలాంటి కష్టమైన పనైనా సులువుగా, సరళంగా పరిష్కారం అవుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.